ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంఘం. ఇంజనీరింగ్ కార్మికుల జీతాల పెంపు విషయమై ఈరోజు అనగా 2025 జూన్ 2వ తేదీన సచివాలయంలో మంత్రి గారి సమక్షంలో చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో మంత్రి గారు పి నారాయణ గారితో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ బాబు గారు, డిఎంఏ గారు సంపత్ కుమార్ గారు, అట్లాగే ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన సంఘం తరపు నుంచి ఈ చర్చల్లో మేమందరం పాల్గొన్నాం. ఇతర సంఘాలు కూడా వచ్చాయి. ఈరోజు జరిగిన చర్చల్లో కూడా ఇంజనీరింగ్ కార్మికుల జీతాల పెంపు విషయం మీద ప్రభుత్వం నుండి స్పష్టత రాలేదు. అన్ని సంఘాల అభిప్రాయాలు తీసుకున్నారు. అన్ని సంఘాలు చెప్పినటువంటి అభిప్రాయాల్లో ప్రధానంగా 21,000 రూపాయల జీతం ఇవ్వాలని 3 సంఘాలు చెప్పాయి. మనం సిఐటి అనుబంధ సంఘంగా 36వ జీవో నంబర్ ప్రకారం 21,000, 24,500 ఇవ్వాలని కోరాం. లేదు 16, 15 జీవో ఉంది, ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చారు పిఆర్సీ ప్రకారం జీతాలు, దాన్నైనా అమలు చేయండి. లేదు నారాయణ గారు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు 2018 అక్టోబర్లో జరిగిన సమ్మె సందర్భంగా 2019 జనవరి నుండి సుప్రీంకోర్టు చెప్పిన సమాన పని సమాన వేతనం అమలు చేస్తామని చెప్పారు. ఆ రోజు వ్రాతపూర్వకంగా ఒప్పందం చేశారు. ఆ వ్రాతపూర్వక ఒప్పందాన్ని అమలు చేయండి అని చెప్పి మనం కోరాం. ఏమైనా 6 సంవత్సరాలుగా ఇంజనీరింగ్ కార్మికులు జీతాలు పెరక్క అవస్థలు పడుతున్నారు, కుటుంబాలు అన్యాయానికి గురి అయ్యాయి. కాబట్టి ఇంజనీరింగ్ కార్మికులకి జీతాలు పెంచండి అని చెప్పి మనం చెప్పాం. సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ రకమైన షరతులు లేకుండా పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు అందరికీ కూడా సంక్షేమ పథకాలని అమలు చేసే పద్ధతిలో ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇవ్వాలని అడిగాం. చనిపోయిన వాళ్ళు కానీ, రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు కానీ, అనారోగ్యం పాలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు అడిగాం. అంటే సమ్మెకాలపు ఒప్పందాలు ఏమైతే ఉన్నాయో రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇది పారిశుద్ధ్య కార్మికులకు వర్తిస్తుంది, ఇంజనీరింగ్ కార్మికులకు వర్తిస్తుంది. ఎక్స్గ్రేష్ 5 లక్షల నుంచి 7 లక్షల పెంపు, దాన సంస్కారాలకి 15,000 నుంచి 20,000 రూపాయల పెంపు, ఇవన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం ముందు మనం ప్రతిపాదనలు పెట్టాం. కొన్ని సంఘాలు ఇవన్నీ మాకొద్దు, ఎంతో కొంత జీతం పెంచమన్నారు. ఎంతో కొంత జీతం అనేటువంటి బేరసారాలు ఆడటం వల్ల మన ఇంజనీరింగ్ కార్మికులకి అన్యాయం జరగబోతుంది. భవిష్యత్తులోనైనా మళ్ళా మంత్రి గారు చర్చలు పిలిచినప్పుడు జీవోల ప్రకారం జీతాలు అడగాలి. ఎంతో కొంత అడగటం అంటే మనం లొంగిపోయిన కింద లెక్క. లొంగిపోయే పద్ధతిలో చర్చలు జరగకూడదు. మన ఇంజనీరింగ్ కార్మికులకి మరలా రాబోయేటువంటి 2 ఏళ్ళు 3 ఏళ్ళ దాకా జీతాలు పెరగకుండా ఉంటాయి. అప్పుడు దాకా ఈ జీతాలు మన కుటుంబాలు పోషించుకోవడానికి ఉపయోగపడాలి. కాబట్టి ఆ రకంగా అన్ని సంఘాలకు కూడా మా విజ్ఞప్తి ఏంటంటే, మేము సిఐటిగా ఏ రకంగా అయితే అడుగుతున్నామో మీరు కూడా ఆ రకంగా గట్టిగా నిలబడండి, గట్టిగా అడుగుదాం. అందరం కలిసి సమిష్టిగా ప్రభుత్వాన్ని దారి తెచ్చుకుందాం. మన ఇంజనీరింగ్ కార్మికులకి గత 6 ఏళ్ళుగా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే పని అందరం కలిసి చేద్దాం. లోపాయికారితనంగా ఎంతో కొంత జీతానికి లొంగిపోయే పద్ధతులు మానుకోమని చెప్పేసి మేము వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మంత్రి గారు ఈరోజు చెప్పింది ఏంటంటే, మీరు అందరూ చెప్పారు, నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి వస్తాను. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి వచ్చే లోపు ఏదో ఒక రోజు టైం పెట్టమని మనం ఒక్కడిమే అడిగాం. ఇతరులు ఎవరు కూడా దాని మీద నోరు జరవాల. ఎందుకనంటే ఇది కాలయాపన జరగకూడదు, ఎక్కువ రోజులు పొడిగించకూడదు. కాబట్టి ఎక్కువ రోజులు పొడిగించకుండా వెంటనే చర్చలు జరిగి ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెరగాలి. దానికోసం శాయశక్తుల మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. అట్లాగే ఇంజనీరింగ్ కార్మికుల విషయాల్లో ప్రభుత్వం కాలయాపన చేసి నిర్లక్ష్యం చేసే పని అయితే 2 రోజుల్లో మా కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. 5వ తారీఖు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి అనుబంధ సంఘం ఏ రకమైన కార్యాచరణ నిర్వహించబోతుందో మొత్తం ఇంజనీరింగ్ కార్మికులందరికీ తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం.